నూతన నిబంధనలో నుంచి దాదాపుగా ఎంత పర్సెంటేజ్ మీరు కంప్లీట్ చేశారు? లుక్స్ లైక్ అబౌట్ 80% మెజారిటీ ఆఫ్ యూ హ్యావ్ కంప్లీటెడ్. ఇట్స్ వండర్ఫుల్ థింగ్. వాక్యం చదవడం అనేది మిగతా పుస్తకాలు కంప్లీట్ చేసినటువంటిది కాదు. చాలా పెద్ద పెద్ద నావెల్స్ చదువుతుంటారు. పీపుల్ రీడ్ అ బిగ్ నావెల్స్, బట్ రీడింగ్ బైబుల్ ఈజ్ సంథింగ్, ఈజ్ లైక్ రీడింగ్ యువర్ ఓన్ లైఫ్. సో ఇట్స్ వండర్ఫుల్ థింగ్ టు నోటీస్ that you are improving in understanding the God's word and reading the God's word better. ఈరోజు అదే భాగంలో నుంచి మనం దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునే క్రమంలో గడిచిన వారంలో మనం ఏ పుస్తకాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసాం? కొలసియన్స్. అండ్ ఈరోజు దాని తరువాత ఉన్నటువంటి పుస్తకాన్ని అర్థం చేసుకోవడానికి మనం ముందుకు సాగి వెళదాం. వీఆర్ టాకింగ్ అబౌట్ ఎపిస్టిల్ టు ఫస్ట్ థెస్సలోనియన్స్, మొదటి తెస్సలోనికైలకు అపోస్తులైన పౌలు గారు రాసినటువంటి పత్రిక మనం ఈరోజు అర్థం చేసుకోవడానికి మనం ముందుకు సాగి వెళదాం. ఒక టైటిల్ దీనికి ఇవ్వాలని ఆలోచిస్తే ఐ గేవ్ ద టైటిల్ కాల్డ్ రెడీ ఫర్ జీసస్ రిటర్న్. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడకు సిద్ధంగా ఉండడం గురించి ఈ యొక్క పత్రిక మనల్ని పురమాయిస్తుంది. ఈ పత్రికలో ఉన్న ప్రతి అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు యొక్క రాకడ గురించినటువంటి సంభాషణ జరుగుతుంది. ఇట్స్ అ వెరీ షార్ట్ బుక్, బట్ ఈ పుస్తకం అంతా కూడా ఇట్ టాక్స్ అబౌట్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్. ఇట్ టాక్స్ అబౌట్ దెర్ ఇస్ హోప్ ఇన్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్. ఇట్ టాక్స్ అబౌట్ హౌ వీ షుడ్ లివ్ ఇన్ అండర్స్టాండింగ్ దట్ దెర్ ఇస్ అ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్. ఈ తెస్సలోనిక అనేటువంటి ప్రాంతంలో ఉన్న సంఘానికి ఈ పత్రిక వ్రాయబడినప్పుడు దీనిలో ప్రభు ఏం తెలియజేశాడు, వారికి ఏం తెలియజేశాడు, అదే పత్రిక ద్వారా ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడు, కొన్ని విషయాలను గమనించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆల్దో వీ డోంట్ హ్యావ్ మచ్ టైమ్, బట్ ఐ విల్ ట్రై అండ్ రెడ్యూస్ అండ్ ట్రై అండ్ హెల్ప్ యూ అండర్స్టాండ్ అ లిటిల్ బిట్ దట్ వీ కెన్ గ్లీన్ ఫ్రమ్ దిస్ ఫర్ టుడే. మొదటిగా దీని యొక్క స్టాటిస్టిక్స్ని చూడడానికి మనం ముందుకు వెళదాం. దెర్ ఆర్ 5 చాప్టర్స్ ఇన్ ఫస్ట్ థెస్సలోనియన్స్, అండ్ ఈ 5 చాప్టర్స్కి 89 వచనాలు మాత్రమే ఉన్నాయి. దెర్ ఆర్ 89 వర్సెస్. వెరీ షార్ట్ బుక్. గట్టిగా 15 నిమిషాల్లో కూర్చొని చదువుకోవచ్చు, 10-15 నిమిషాల్లో చదివేసేయచ్చు. అ వెరీ షార్ట్ రీడ్, చాలా ఈజీగా ఉంటుంది. అది చదువుతుంటే హార్ట్ అంతా వార్మింగ్గా ఉంటుంది. ఒక వ్యక్తి కొంతమంది వ్యక్తుల గురించి ఇంత చక్కగా ఎలా మాట్లాడుతున్నాడా అనేటువంటి సంభాషణ దీనిలో మనకు కనబడుతూ ఉంటుంది. దీన్ని ఎవరు రాశారు? మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుంటూ మనం ముందుకు వెళదాం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికైల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయున్నది. పౌలు గారు ప్రధానమైనటువంటి రచయితగా మనకి ఇక్కడ కనబడుతున్నప్పటికీ కూడా మానవ రచయితల్లో ఆయనతో పాటుగా సిల్వాను, సైలస్నే గ్రీక్లో సిల్వానస్ అని పిలుస్తారు. సిల్వాను అనేది మనకు తెలుగులో ట్రాన్స్లేట్ చేయబడింది. అలానే తిమోతి, ఈ ముగ్గురు కూడా కలిసి ఉన్నటువంటి వారిగా, ఒక జతపని వారిగా, ఒక టీమ్ ఆఫ్ పీపుల్ లాగా కూర్చొని ఈ పత్రికని రాశారు. ఎవరికి రాశారు? తెస్సలోనిక అనేటువంటి ఒక పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి ఈ పత్రికను రాయడం జరిగింది. నా దీనిలో వీరు ఎక్కడి నుంచి రాసుంటారు అంటే బహుశా కొరింథు పట్టణంలో నుంచి పౌలు, సిల్వనస్ అలానే తిమోతి గారు ఈ పత్రికను రాసుంటారని చెప్పుకుంటాం. కొరింథు పట్టణంలో నుంచి. ఇది క్రీస్తు శకం 50వ సంవత్సరం నుంచి 51వ సంవత్సరంలో ఇది రాయబడి ఉండొచ్చు అని చెప్పుకుంటాం. దట్ మేక్స్ ఇట్ వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ లెటర్స్ ఫ్రమ్ పాల్. దీనికంటే ముందుగా బహుశా గలతీలకు రాసిన పత్రిక సమ్వేర్ 49లో రాయబడి ఉండొచ్చు. బట్ యూ అండర్స్టాండ్, అబౌట్ 30sలో యేసుక్రీస్తు వారు మరణిస్తే 35 ఈ టైంలో పౌలు గారు రక్షించబడితే ఇమ్మీడియట్లీ ఆయన స్టోరీ తెలిసిన వారు, ఆయనతో తిరిగిన వారు అందరూ ఇంకను జీవించుతున్నటువంటి సమయంలోనే, సువార్త వ్యాపిస్తూ ఉన్నటువంటి కాలంలోనే దేవుని గురించి, ఆయన రాజ్యముని గురించి, సెకండ్ కమింగ్ గురించి పౌలు గారు రాయడాన్ని మనం చూస్తున్నాం. వెరీ అథెంటిక్ లెటర్స్గా మనం వీటిని చూస్తున్నాం. ఈ పత్రికలో పదే పదే మనం చదువుతాం, ఈ యొక్క మాటలను దేవుని మాటలుగా మీరు రిసీవ్ చేసుకున్నారు అని. దే వర్ వెరీ హ్యాపీ. బైబిల్ని మనం చదివేటప్పుడు ఇది పౌలు రాశాడనో, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా సిల్వానస్ రాశాడనో, తిమోతి రాశాడనో కాక దేవుడు రాశాడు అని మనం చూస్తాం. బైబిల్ ఏం చెప్తుందంటే ఆల్ స్క్రిప్చర్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడే ప్రతిదాన్ని కూడా
ఆయన రాపించాడని మనం చెప్పుకుంటాం. మనుషుల్ని ఆవేశింపచేసి, ఇన్స్పైర్ చేసి దేవుడు వీటిని రచింపజేశాడు. సో దట్ ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ముందుకు సాగేటట్లుగా దేవుడు ఈ యొక్క డాక్యుమెంట్ని, హిస్టారికల్ డాక్యుమెంట్ని మన ముందు దేవుడు పెట్టడం జరిగింది. ఐ యు హ్యాపీ దట్ గాడ్ గేవ్ యూ బైబిల్? లెట్స్ సే, దేవానికి వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. వితౌట్ బైబిల్ వీ వుడ్ నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ ద లార్డ్ హ్యాస్ ఫర్ అస్. దేవుడు దీన్ని ఎంతో చక్కగా మన కోసం సిద్ధం చేపించి తన యొక్క మాట, తన చిత్తాన్ని మనం గుర్తించేటట్లుగా దీనిని దేవుడు మన చేతిలో పెట్టాడు. దీన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు మనం రాసుకోవడానికి ప్రయత్నించుదాం, నేర్చుకోవడానికి ప్రయత్నించుదాం, తెలుసుకోవడానికి ప్రయత్నించుదాం. వినుటకు చెవులు గలవాడు వినుగాక అనే వాక్యం చెప్తున్నట్టుగా మనం ప్రిపేర్డ్గా ఉన్నటువంటి హృదయాలతో మనం ఉందాం, నేర్చుకుందాం. వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ మేక్స్ అస్ లివింగ్. ఇట్ గైడ్స్ అవర్ పాత్. ఇట్ హెల్ప్స్ అస్ టు అండర్స్టాండ్ అవర్ వరల్డ్ అరౌండ్ అస్ రియలీ క్లియర్. నౌ ఈ పత్రిక యొక్క మెయిన్ ఫోకస్, హోప్ ఇన్ ద రిటర్న్ ఆఫ్ లార్డ్ జీసస్. క్రైస్తవ జీవితంలో ఒక ప్రధానమైనటువంటిది ఏదైనా మనకి నిరీక్షణ ఉండాలి అని అంటే, నాట్ దట్ వీ వుడ్ బి ఫేమస్, నాట్ దట్ వీ వుడ్ హ్యావ్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ థింగ్స్, నాట్ దట్ వీ వుడ్ డూ గుడ్ వర్క్స్. దాని అంతటికంటే ఎక్కువగా ది మెయిన్ ఫోకస్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ టు హ్యావ్ హోప్ ఇన్ ద లార్డ్ జీసస్ హూ ఈస్ గోనా కమ్. హోపింగ్ ఇన్ ద లార్డ్, ఆయన యందు నిరీక్షణ కలిగి మనం జీవించడం అన్నిటికంటే ప్రాముఖ్యం. మన మీద మనం నిరీక్షణ పెట్టుకుంటే మనం ఫెయిల్ అయిపోయిన ప్రతిసారి కూడా మనం ఏడ్చుకుంటూ కూర్చుంటాం, మనల్ని మనం తిట్టుకుంటూ కూర్చుంటాం. బట్ వెన్ యూ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ జీసస్ అవర్ లార్డ్, మన ప్రభు అయిన యేసు ఏం చేశాడో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన తిరిగి రాబోతున్నాడని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అది మనకు ఎంతగానో సహాయం చేస్తుంది. నౌ మెనీ ఆఫ్ యు ఆర్ హియర్, యు నో వాట్ టైమ్ యు ఆర్ గోయింగ్ టు లీవ్ ఫ్రమ్ హియర్, అండ్ దట్ మేక్స్ యూ రియలీ కామ్. డోంట్ యూ థింక్? ఏమంటారు? అవునంటారా కాదంటారా? ఏ టైంకి మీ బస్సు వెళ్తుందో, మీ ట్రైన్ వెళ్తుందో మీకు తెలిసి ఉండడానా? ఆ టైంకి కాబట్టి ప్రశాంతంగా ఉందాం. వీఆర్ గోయింగ్, వీఆర్ ట్రావెలింగ్, వీ నో హౌ వీఆర్ గోయింగ్, వీ నో వాట్ టైమ్. సో ఇట్ మేక్స్ యూ వెరీ రిలాక్స్డ్. అది ఆ టైం దగ్గర పడే కొంది తొందరపాటు ఎక్కువ అవుతుంటుంది. అండ్ అంతా సజావుగా సాగుతుంటే తొందరపాటు లేదు. అదే లేట్ అవుతున్నామంటే ఆతృత పెరిగిపోతుంది. ద మోర్ డిలే ఇట్ హ్యాపెన్స్, ద మోర్ టెన్షన్ యూ గెట్, మోర్ టెన్షన్ యూ బికమ్. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కోసం మనల్ని మనం సిద్ధం చేసుకోవడం అనేది కూడా ఇంతే. ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్ యువర్ సెల్ఫ్, యూ క్యాన్ రిలాక్స్. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ యువర్ సెల్ఫ్, ఇట్ విల్ బి వెరీ టెన్స్డ్ ఇన్సైడ్. వాట్ ఈస్ గోనా హ్యాపెన్? ఇఫ్ గాడ్ కమ్స్, వాట్ విల్ హ్యాపెన్ టు మీ? హౌ ఇస్ మై లైఫ్? టెన్షన్ మనం ఉండాల్సిన అవసరం లేదని దేవుడు చెప్తున్నాడు. ఆయన విశ్వాసంతో మనం ముందుకు సాగాలని ప్రభు మనకు బోధిస్తున్నాడు. నౌ అ లిటిల్ బ్యాక్గ్రౌండ్. చాప్టర్ 3 verses 1 to 6 ఒక చిన్నగా నేను ఒకసారి చదువుతాను. లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ ఫ్రమ్ చాప్టర్ 3 verses 1 to 6 a little bit of the background of the church at Thessalonica. We would understand తెస్సలోనిక ప్రాంతంలో ఉన్నటువంటి సంఘం యొక్క ఆ యొక్క నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ వచనాలు సహాయం చేస్తాయి. ఒకసారి చదువుతున్నాను. 1 Thessalonians chapter 3 verses 1 to 6. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్స్లో మేమొంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి, పౌలు గారు చెప్తున్నాడు, నేను మీ దగ్గరికి రావాలని చాలా ప్లాన్ చేసుకున్నాను. ఐ బిన్ రియల్లీ ప్లానింగ్ టు కమ్ ఓవర్ దేర్, బట్ దెన్ సైటన్ ఈస్ స్టాపింగ్ మీ అండ్ ఐ హ్యావ్ సో మెనీ ఆబ్స్టికల్స్. నేను అక్కడికి రాలేకపోతున్నాను, కాబట్టి ఇక ఇలా లేట్ అవ్వడం బాగోలేదు అని అనుకొని, వస్తూ ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును. దేనికి? 2 things హియర్. స్థిరపరచడానికి, హెచ్చరించడానికి. టు మేక్ దెమ్ స్టాండ్ స్టెడ్ఫాస్ట్ అండ్ టు కాషన్ దెమ్, వార్న్ దెమ్. ఏం చేశారట? మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మను ఒకవేళ శోధించునేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమైపోయేనేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతనిని పంపితిని. ఆ సంఘం గురించి తెలుసుకోవడానికి, వారు యేసును నమ్మిన విధానం మారిపోయిందా, వారి విశ్వాసంలో తేడా ఏమైనా వచ్చిందా, వారిని కలుసుకోవాలని కోరుకుంటున్నాం, కుదరడం లేదు. బట్ హౌ ఆర్ యూ డూయింగ్? ఐ జస్ట్ వాంట్ టు ఫైండ్ అవుట్. దట్ ఈస్ వై వీ సెంట్
తిమోతి టు యువర్ ప్లేస్. తిమోతిని పంపించాం. అయితే ఏం చేశారు? వర్స్ 6, తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి. సో తిమోతి రిటర్న్ బ్యాక్. He came back to Paul. He came back to the team. So he told them what was happening. మేము మిమ్మును ఎలాగూ చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మను చూడ అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకొనుచున్నారని మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చెను. The background is this. Timothy was sent to the city Thessalonica to find out how the church is doing. అక్కడ ఉన్న సంఘం బాగుందా బాలేదా తెలుసుకోవాలి అని ఆశతో పంపించారు. Now he came back and told them they are very wonderful. They are growing in faith. They are rejoicing. They are expecting the Lord's coming. అనే విషయాలన్నిటినీ కూడా వీరితోటి ఆయన తెలియజేయడం జరిగింది. Now based on that report, ఇక్కడ ఉన్న టీం మరలా వాళ్ళకి ఒక లెటర్ రాయడం ప్రారంభించారు. Now that's the letter we're going to unpack and try and understand. First Thessalonians. Now we will divide First Thessalonians as 3 parts. 3 భాగాలుగా డివైడ్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. The first one is called Model Church. మొదటి అధ్యాయం మనకు మోడల్ చర్చ్ గురించి మనతో మాట్లాడుతుంది. సరి అయిన సంఘం అంటే ఎలా ఉంటుంది, ఒక ఎగ్జాంపులరీ సంఘం అంటే ఎలా ఉంటుంది అనే దాని గురించి ఫస్ట్ చాప్టర్ మనతో మాట్లాడుతుంది. అండ్ ద సెకండ్ డివిజన్ టాక్స్ అబౌట్ మోడల్ మినిస్టర్, ఇన్ అదర్ వర్డ్స్ మోడల్ లీడర్. ఒక సరి అయిన నాయకుడు అంటే ఎలా ఉంటాడు, నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఎలా ఉన్నాయి, లిస్ట్ ఇవ్వరు ఎక్కడ, కానీ వాళ్ళు ఎటువంటి నాయకులుగా ఉన్నారో మనకు చూపిస్తారు. దట్స్ వాట్ యూ క్యాన్ సీ ఇన్ చాప్టర్స్ 2 and 3, 2-3 అధ్యాయాలు. చివరిగా మోడల్ క్రిస్టియన్ లైఫ్. ఒక క్రైస్తవుడు తన జీవితాన్ని ఎలా జీవించాలి అనేటువంటి విషయం గురించి కూలంకషంగా చివరి 2 అధ్యాయాలు మనతో మాట్లాడతాయి. 4-5 3గా డివైడ్ చేశాం. ఫస్ట్ డివిజన్ ఎన్ని చాప్టర్స్? చాప్టర్ 1. సెకండ్ డివిజన్ 2 చాప్టర్స్. ఏంటవి? 2 and 3. అండ్ దెన్ థర్డ్ 4 and 5. మొదటి చాప్టర్ దేని గురించి మాట్లాడుతుంది? ఫస్ట్ చాప్టర్ టాక్స్ అబౌట్ మోడల్ చర్చ్. ఒక సంఘం ఎలా ఉండాలి అని అనుకున్నప్పుడు దీన్ని చదవండి. యూ విల్ అండర్స్టాండ్ హౌ అ చర్చ్ షుడ్ బి. అండ్ ద సెకండ్ మోడల్ లీడర్, మోడల్ మినిస్టర్. ఎలా ఉండాలి, దేవుని పరిచర్యలో ఉన్నవాడు ఎలా ఉండాలి, ప్రజల ముందు నిలబడేవాడు ఎలా ఉండాలి. నౌ యూ హ్యావ్ బీన్ ట్రైన్డ్ టు బీ ఆన్ ద స్టేజ్, టు మినిస్టర్ టు ద లార్డ్. దేవునికి పరిచర్య చేయడానికి, ప్రజలను ఆయన సన్నిధిలోనికి నడిపించడానికి యూ బీన్ గెటింగ్ ట్రైన్డ్ హౌ వీ షుడ్ బీ. అండ్ ఆన్ ద థర్డ్, మోడల్ క్రిస్టియన్ లైఫ్. హూ ఆర్ క్రిస్టియన్స్ నౌ హియర్? ఆర్ యు అ క్రిస్టియన్? ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, హౌ షుడ్ అవర్ లైఫ్ బీ? బైబిల్ మనకేం చెప్తుంది, హౌ షుడ్ వి లివ్ అనే దాని గురించి. దట్ ఈస్ వాట్ యు రీడ్ ఇన్ ద లాస్ట్ 4 and 5 చాప్టర్స్. నౌ లెట్స్ గో అహెడ్ అండ్ ఫైండ్ అవుట్ ఈచ్ సెక్షన్లో నుంచి కొన్ని విషయాలను మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. వీ కెనాట్ టాక్ అబౌట్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టుడే, బట్ కొన్ని విషయాలను అయితే మనం త్వరగా గుర్తుపెట్టుకోవడానికి మనం ముందుకు సాగి వెళదాం. ద మోడల్ చర్చ్, చాప్టర్ 1. ద కీ వర్స్ను ఒకసారి చదువుదాం. చాప్టర్ 1లో నుండి వర్సెస్ 7 and 8. మొదటి అధ్యాయం 7-8 వచనాలు. కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమునందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమియు చెప్పవలసిన అవశ్యము లేదు. ఏమి వెల్లడైందట? మీ విశ్వాసము వెల్లడైంది. చెప్పండి ఒకసారి, ఏం వెల్లడైంది? మన పైన చూస్తున్నాం, బీ అ విజిబుల్ బిలీవర్. దేర్ ఫెయిత్ హ్యావ్ బికమ్ విజిబుల్. వాళ్ళ విశ్వాసం కనిపించేటువంటిదిగా అక్కడ మారిందని మనం చూస్తున్నాం. కపుల్ ఆఫ్ థింగ్స్ టు నోటీస్, హైలైట్గా మనం చూడాల్సిన విషయాలని ఒకసారి చూద్దాం. నెంబర్ 1, ఫెయిత్ అపియర్స్. నీకు విశ్వాసం ఉంటే కనబడుతుంది. సంఘానికి విశ్వాసం ఉంటే కనబడుతుంది. ఇఫ్ ద చర్చ్ హ్యాస్ ఫెయిత్,
It appears. You have faith but nobody can see it. Probably it is not there. ఏమండి, నాకు విశ్వాసం ఉంది కానీ ఎవరు కనబడట్లేదు, ఎవరు గుర్తించట్లేదు అని అనుకుంటే, ఎవరు గుర్తించకపోవడం ప్రాబ్లం కాదు, నీలో ఫెయితే కనబడేదంతగా లేదని అర్థం. విశ్వాసం నిజమైందైతే అది విజిబుల్గా ఉంటుంది. వర్స్ 3 మనం 2వ వచనం చదువుతున్నాం తెలుగు బైబిల్లో. విశ్వాసముతో కూడిన మీ పనిని, మన పని దేంతో కూడి ఉంటుంది? విశ్వాసం. ఒకవేళ నీ పని వేరు, నువ్వు నమ్మేది వేరు అనుకోండి, అది విశ్వాసం కాదు. ఇఫ్ యువర్ వర్క్స్ ఆర్ షోయింగ్ అ డిఫరెంట్ థింగ్ అండ్ యూ సే ఐ బిలీవ్ ఇన్ డిఫరెంట్ థింగ్, బోత్ ఆర్ నాట్ ద సేమ్. నీ లైఫ్లో ప్రతిదానికి నువ్వు కాంప్రమైజ్ అయిపోతూ ఐ హ్యావ్ అ స్ట్రాంగ్ ఫెయిత్ అని నువ్వు అన్నావు అనుకోండి, ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ట్రూ. ఇఫ్ యూ హ్యావ్ అ స్ట్రాంగ్ ఫెయిత్, యూ స్టాప్ కాంప్రమైజింగ్. నీ విశ్వాసం ఏదైతే ఉందో దానిని బట్టి నీ పనులు కనబడతాయి. ఒక వ్యక్తి యొక్క జీవితంలో మార్పు లేదు అని నీకు అనిపించినప్పుడు యూ హ్యావ్ 2 ఆప్షన్స్ అని అనుకుంటాను. ఇఫ్ యూ ఫైండ్ అ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ ఎనీ చేంజ్ ఇన్ హిస్ లైఫ్, ఇన్ హర్ లైఫ్, ది ఆప్షన్ ఇస్ టు గెట్ రియలీ రియలీ అనాయిడ్ అండ్ స్టే అవే ఫ్రమ్ దెమ్. వీళ్ళ జీవితంలో ఎలాంటి మార్పు లేదు, వీళ్ళతో నాకు పని లేదు, వీళ్ళని దూరంగా ఉంచుదాం అని అనుకోవచ్చు. సేఫ్ ఆప్షన్. నెంబర్ 2, ఐ బిలీవ్ గాడ్ క్యాన్ చేంజ్ దెమ్ అని నువ్వు నమ్మితే, దెన్ దట్ అపియర్స్ హౌ యూ ట్రీట్ దెమ్. వాళ్ళతో నువ్వు ఎలా బిహేవ్ చేస్తావో కనబడుతుంది, వాళ్ళని నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అనే విషయంలో అది బయటకు కనబడుతుంది. సో లెట్ యువర్ ఫెయిత్ బి విజిబుల్. Number 2, chapter 1 verse 10. మన తెలుగు బైబిల్లో 9-10 వచనాలు కలిపి ట్రాన్స్లేట్ చేయబడ్డాయి. I'm going to read them together. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురుచూచుటకును మీరెలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. Paul says the people around you are testifying of something, that you removed idols from your life and then you started believing in Jesus. ఎవరు? Who is Jesus? Here ఆయన గురించి ఏం చెప్పబడింది అంటే రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్నవాడు. వాట్ ఈస్ జీసస్ డూయింగ్? అకార్డింగ్ టు దట్ బైబిల్ వర్స్, వాట్ ఈస్ జీసస్ డూయింగ్? హీ ఈస్ హెల్పింగ్ యూ ఎస్కేప్ ద wrath ఆఫ్ గాడ్. దేవుని వద్ద నుంచి వస్తున్న ఉగ్రత. పార్షాలిటీ లేదు దానికి. నువ్వు ఇంతకు ముందు ఎవరివి, ఇప్పుడు ఎవరివి, ఎలా ఉండబోతున్నావు? నో పార్షాలిటీ. యేసును బట్టి మాత్రమే దేవుని నుంచి వచ్చే ఉగ్రతను మనం తప్పించుకోగలుగుతాం. We all are sinners. అయితే దేవుడు మనల్ని మార్చాడు. యేసు ద్వారా మనం మార్చబడ్డాం. నీ పాపాలను నువ్వు ఒప్పుకోకుండా ఉన్నట్లయితే యేసు నిన్ను రక్షించడం కుదరదు. If you do not confess your sins and commit your life to Jesus, he cannot save you from the wrath of God. Only if you accept him. Now the church in Thessalonica accepted Jesus and they understood, they were looking forward to escaping the wrath of God. దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకోవడం కోసం యేసును నమ్మి విగ్రహాలను దూరం చేసుకొని ఆయన మీద ఆధారపడుతూ నడుస్తున్నారట చర్చ్ ఇన్ థెస్సలోనికా. ఫ్యూచర్ ఫోకస్, రానున్నటువంటి యేసు మీద ఫోకస్. దీనిలో మనం ఏం మార్చుకోవచ్చు? 1-2 విషయాలు నేను త్వరగా చెప్తాను. చెక్ వాట్ పీపుల్ సీ ఇన్ యువర్ లైఫ్. అక్కడున్న సంఘంలోని మిగతా వాళ్ళు చూస్తే వీళ్ళు ఇది చేశారు అని చెప్పుకుంటున్నారు, వీళ్ళు విగ్రహాలను తీసేశారని చెప్పుకుంటున్నారు, యేసునందు విశ్వాసం ఉంచారని చెప్పుకుంటున్నారు, వీళ్ళు విశ్వాసంతో నడుస్తున్నారు, ప్రేమతో పనిచేస్తున్నారు. మరలా 2వ వచనం చదువుతున్నాను తెలుగులో. విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాస, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. 3 విషయాలు మనం చూస్తున్నాం ఇక్కడ. మన పని ఎలా ఉండాలట? యువర్ వర్క్ షుడ్ బి విత్
faith. ప్రేమతో కూడిన ప్రయాస. మన ప్రయాస ఎలా ఉండాలి? ఇఫ్ యూర్ రియలీ వర్కింగ్ హార్డ్, ఎలా ఉండాలి అది? విత్ లవ్. ప్రేమతో కూడినదై ఉండాలి. నేను చాలా ప్రయాసపడుతున్నాను కానీ ద్వేషంతోటో సనుగులతోటో గొనుగులతోటో చేశామనుకోండి, దట్స్ నాట్ హౌ యూ షుడ్ బిహేవ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన ఓర్పు. వై డు యూ హ్యావ్ పేషెన్స్? ఇట్స్ ఓన్లీ ఫ్రమ్ ద లార్డ్. ఓర్చుకోవడం ఎందుకు ఓర్చుకోవాలి? నీ ప్రభు అయిన యేసును బట్టి, ఆయన మీద ఉన్న నిరీక్షణ బట్టి ఓర్చుకో. హీ ఈజ్ గోయింగ్ టు కమ్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్. ఆయన రానున్నాడు కాబట్టి సమస్య మారిపోతుంది. నేను ఓర్చుకుంటాను. ఇంతకుముందు మనం అనుకున్నాం, యూ గో టు అనదర్ కంట్రీ టు వర్క్ అండ్ దెన్ యూ ఆర్ లైక్, ఓన్లీ ఫ్యూ మోర్ ఇయర్స్ ఐఎమ్ హియర్, I can adjust to it. I can adjust. And then I go home. Similarly, you adjusted here. Few more days. Similarly, there is a freedom coming to us. Jesus is coming to us. నేను మిమ్మల్ని నాతో పాటుగా తీసుకుని వెళ్తాను. లుకింగ్ అంటు జీసస్, ద హోప్ ఆఫ్ గ్లోరీ, ది ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. ఆయన వైపు చూస్తూ మనం ముందుకు సాగాలని వాక్యం మనల్ని ప్రోత్సహిస్తుంది. ఇఫ్ యూ డోంట్ సీ ఆర్ లుక్ ఎట్ జీసస్, మన వాక్ అంతా కూడా చాలా ఇంపేషెంట్గా ఉంటుంది. వెన్ యూ గ్రో ఇంపేషెంట్ ఇన్ యువర్ లైఫ్, లుక్ టు జీసస్. ఆయన నీకు హోప్గా ఉండేటట్టుగా చూసుకో. నౌ దట్ ఈస్ వాట్ వీ లుక్ ఎట్ ఇట్. నీ జీవితాన్ని ప్రజలు చూస్తే ఏం కనబడుతుంది? వెన్ పీపుల్ లుక్ ఎట్ యువర్ లైఫ్, వాట్ కెన్ దే సీ? వీ టెన్ టు సే, it is their problem, they don't see good in me. No. If you have goodness, it will appear. You light a candle and you are like, nobody is looking at the light. Whose problem is it? If the light is real, people will notice it. If the light is not there, how can people notice it? గమనించండి, మన జీవితంలో మంచి ఉంటే అది కనబడుతుంది. చెడ్డ వాళ్ళకు కూడా మంచి కనబడుతుంది. కనబడదని అనుకోవడానికి వీల్లేదు. మనం వాళ్ళకి కనిపించుకోవాలని పని చేయమని చెప్పట్లా, ఉందో లేదో చెక్ చేసుకోమని చెప్తున్నా. యూ హ్యావ్ గుడ్ థింగ్స్ ఇన్ యూ, ఇట్ విల్ అపియర్. సెకండ్ థింగ్ ఐ వాంట్ యూ టు రిమెంబర్ ఇస్ లెట్ యువర్ ఫెయిత్ బి విజిబుల్. కనిపించేటట్లుగా చూసుకో. ఒకవేళ అది కనపడకపోతే కనిపించేటట్టుగా చూసుకో. నీ మంచి కార్యాలు కనిపించేటట్టుగా చూసుకో. అన్నీ పబ్లిక్గా మీరు చేసే వాటిల్లో మంచిగా ఉండేటట్టు బ్రతుకు అని చెప్తున్నాం. వాళ్ళకి కనపడాలని నటించమని చెప్పడం లేదు. ద మోడల్ చర్చ్, ఆయన అన్నాడు, మీరు నా ఆలయము. మనమే చర్చ్ లాగా దేవుడు మనల్ని ట్రీట్ చేస్తున్నాడు. సో మేక్ ష్యూర్ మన సంఘంగా కలిసి వచ్చినప్పుడు, మనం కలిసి ఆయనలో ఎదుగుతున్నప్పుడు మన ఫెయిత్ ఎలా ఉందనేది మనం చూసుకోవాలి. నెంబర్ 3, రిమూవ్ అన్ ఐడల్ ఫ్రమ్ యువర్ లైఫ్. ఈజ్ దేర్ ఎనీ ఐడల్ ఇన్ యువర్ లైఫ్? దేవుని కంటే ఎక్కువగా నువ్వు ప్రేమించేటువంటిది నీ జీవితంలో ఏదైనా ఉందా? బహుశా కొన్ని అలవాట్లు మనం బాగా ఇష్టపడతాం. సమ్ హ్యాబిట్స్ దట్ యూ వుడ్ హ్యావ్ ఆర్ టేకింగ్ ద ప్లేస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. There are some comforts in life, they are taking the place of God in our lives. And you have very hard time losing them. You can't imagine living without those habits. You say, that's my safe spot. Mana jeevitamlo safe spot has to be only God. Coming to Him, being with Him, believing in Him. The rest of it all vanishes away. ఆయన మీద మనం ఆధారపడ్డం మనం చూసుకోవాలి. ఈజ్ దేర్ ఎనీ ఐడల్? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, గాడ్ డజంట్ వాంట్ యువర్ సెకండ్ లవ్. హీ డజంట్ వాంట్ టు బి అ సెకండ్ లవర్ ఇన్ యువర్ లైఫ్. హీ వాంట్స్ టు బి ద ఫస్ట్ వన్. హీ వాంట్స్ టు బి ద ప్రైమరీ వన్ ఎంటైర్లో యువర్ లైఫ్. ఆయన ప్రైమరీగా ఉంటేనే నీ కుటుంబ జీవితమైనా ఇక ఏ జీవితమైనా వర్ధిల్లుతుంది. గివ్ హిమ్ ద ఫస్ట్ ప్లేస్. పుట్ గాడ్ ఫస్ట్. Moving on to the second section. Model leader. Be a genuine leader. దేవుడు మనల్ని కూడా నాయకులుగా చేశాడు. You are a leader. Do you recognize it? You come here and then you start singing a song and people start to follow you. Do you understand you are a leader? You come here and then you play music
and people start to feel and start to express along with you. You understand you are leading them? You are a leader. Even when nobody calls you as a leader, you are leading people. Now, as a leader, how we should be, how Paul and his team were, is what we are going to see. Chapter 2, verse 8. రెండవ అధ్యాయం 8వ వచనం. Their idea of leading or their life about leading ఎలా ఉందో మనం చదువుతున్నాం. I request you to open your Bibles and look at it. I understand we are multilingual ikkada, but open your Bibles and read those Bible verses and try and understand what God is saying. రెండవ అధ్యాయం 8వ వచనం. మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేష అపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రముగాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. ఒక నాయకునిగా దేవుని ప్రజల పట్ల ఆసక్తి కనగలిగినటువంటి వారిగా మన గురి ఎలా ఉండాలి? వారి గురి ఎలా ఉంది అంటే, వాళ్ళు చాలా ప్రియులుగా ఉన్నారు. ఎవరు నడిపిస్తున్నారో వాళ్ళని బాగా ప్రేమించిన వారిగా ఉన్నారు. మీరు మాకు బహుప్రియులు అని చెప్తూ, మీ యందు విశేష అపేక్ష కలవారమై, మీ మీద మేము మంచి అపేక్షను కలిగి ఉన్నాం, ఆశను కలిగి ఉన్నాం, మీ ఎదుగుదలను మేము కోరుకుంటున్నాం. కాబట్టి దేవుని సువార్తను మాత్రమే కాకుండా మా ప్రాణాలను కూడా మీకు ఇవ్వడానికి సిద్ధపడ్డాము. నాట్ ఓన్లీ షేరింగ్ ద గాస్పెల్, బట్ ఇఫ్ నీడెడ్ వీ వాంట్ టు గివ్ అవర్ లైఫ్స్ టు యూ. నువ్వెవరిని నడిపిస్తున్నా, a small youth group you are leading, a small congregation you are leading, ఎక్కడ నువ్వు నడిపిస్తున్నా వారి మీద ప్రేమను కలిగి ఉండండి, ఆసక్తి కలిగి ఉండండి. అట్ ది సేమ్ టైం వాళ్ళకి మంచి విషయాలు నేర్పించడమే కాదు, అవసరమైతే నీ ప్రాణాన్ని ఇవ్వడానికైనా, సేఫ్గా ఉండడానికి మనం ముందుకు సాగాలని మన ముందు నడిచినటువంటి పెద్దలు, నాయకులు మనకి దీన్ని బోధిస్తున్నారు. మన ప్రాణం దీనికంటే ప్రియంగా ఉంటే యు ఆర్ నాట్ లీడింగ్ ద ఫ్లాక్ రైట్. వాళ్ళకంటే నీ ప్రాణం ఎక్కువైపోతే నాట్ లీడింగ్ దెమ్ ప్రాపర్లీ. వాళ్ళని నడిపించడం కంటే నీ కంఫర్ట్ ఎక్కువైపోతే యు ఆర్ నాట్ లీడింగ్ దెమ్ ప్రాపర్లీ. రియలీ ఫోకస్ ఆన్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ ఇట్ టు యూ. లీడర్షిప్. చిన్న విషయంలో మనం నమ్మకంగా ఉందాం, పెద్ద పెద్ద వాటి మీద దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. నమ్మకత్వంతో మనం ముందుకు సాగి వెళ్దాం. ఇక్కడ మనం కొన్ని హైలైట్స్ని చూద్దాం. దీనిలో గుర్తుపెట్టుకోవాల్సిన 2-3 హైలైట్స్. చాప్టర్ 2 verse 4. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ఆ జెన్యూన్ లీడర్గా మనుషులను సంతోషపెట్టడానికి ఏది చేయకండి. వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో అనే దానికోసం చేయకండి. Do not do things to please people. If you are leading, make sure your primary focus is to please God. దేవునిని సంతోషపెట్టడమే ప్రధానమైన గురిగా మనం ఉండాలి. వీళ్ళకి ఏ ఇష్టమైన పాటలు మనం పాడుతున్నామని వర్షిప్ లీడర్స్ ఆలోచించకూడదు. దేవుని సంతోషపెట్టే విధంగా మన పాటలు ఉండాలి, మన జీవితం ఉండాలి, మనం మాట్లాడే మాటలు ఉండాలి. కొంతమంది పాపముల గురించి ఖండించాలంటే ఇబ్బంది పడతారు, వచ్చినటువంటి వాళ్ళు బాధపడతారని. కొంతమంది ఏదైనా మంచి గురించి మార్చుకోవాలి, పాటలు రాయాలి అని అంటే, లేదు ఇదైతే ప్రజలు అసలు పాడరు, ప్రజలు వాటి గురించి పట్టించుకోరు, వాళ్ళకి కష్టంగా ఉంటుంది అని వాటిని పదాలను కూడా అవాయిడ్ చేస్తారు సాంగ్ రైటర్స్. డోంట్ డూ దాట్. దేవుణ్ణి సంతోషపెట్టడానికి మనం చేయాల్సినవి చేయాలి. మీ యొక్క కాలింగ్ ఇప్పుడు ప్రారంభమై ఉండొచ్చేమో, కానీ నడిచే విధానం నాయకులుగా నడవండి. నాయకత్వం వచ్చినప్పుడు కాదు, ఇప్పుడు నడిచే చిన్న చిన్న విషయంలో కూడా దేవుణ్ణి సంతోషపెట్టడానికి నేను ఇది చేస్తున్నానా లేదా అని వీళ్ళు ఆలోచించారట. అలానే మనం ఆలోచించాలి. నెంబర్ 2 verse 9 chapter 2. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా. మేము మీలో ఎవనికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. Dear friends, young people, work hard. Just because you are in ministry or you have some position,
నా జీవితంలో ఇంక నేను నా చేతులతో పని చేయాల్సిన అవసరం లేదని కూర్చోకండి. వాట్ ఎవర్ ద స్కిల్ దట్ గాడ్ గేవ్ ఇన్ యువర్ లైఫ్, వర్క్ రియలీ రియలీ హార్డ్. ఇంకొకరికి భారంగా మారకండి. కదలకుండా తింటూ కూర్చొని భారంగా ఉండడం కంటే కష్టపడి ఒక గంట సేపు పని చేసుకుంటే ఏమైంది? పాల్ వాళ్ళ టీం చెప్తున్నారు, మీరు మాకు ఇవ్వడానికి అధికారం ఉంది, మేము తీసుకోవడానికి అధికారం ఉంది, కానీ మా చేతులతో మేము పని చేసుకుంటున్నాం, సో దట్ మీలో ఎవరికి మేము భారంగా ఉండకూడదని. ఇఫ్ యూ నోటీస్డ్ హియర్ ఇన్ వర్షిప్ ఇండియా, దట్స్ అవర్ మోటివ్. మీలో ఎవరికి భారంగా ఉండకూడదనే సాధ్యమైనంత తక్కువలో ఏదో ఒక కాంట్రిబ్యూషన్ మాత్రం మీరు చేస్తే అది మీకు ఆశీర్వాదంగా ఉంటుందనే ఉద్దేశంతో తప్పించి మనం ఫీజు తీసుకోవడం కానీ లేకపోతే మీకు ప్రొవైడ్ చేసే ప్రతి దాని విషయంలో వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ మీ దగ్గర నుంచి మాకేం వస్తుందని కాదు. వీ వాంట్ టు సర్వ్ యూ ద బెస్ట్ వే పాసిబుల్. మీరు ఏం చేసినా ఇతరుల మీద భారాన్ని పెట్టడానికి ప్రయత్నించకండి. మీ చేతులతో కష్టపడి పనిచేయండి. మీకు దేవుడిచ్చిన దానిలో నిజంగా కష్టపడి పనిచేయండి. వర్క్ రియలీ హార్డ్, ఎర్న్ వాట్ యు హ్యావ్ టు, డూ వాట్ యు హ్యావ్ టు. కూర్చొని ప్రభువా నాకు ఇది లేదు అది లేదు అని కొనక్కండి. ఒక అడుగు ముందుకేయండి, దేవుడు నడిపిస్తాడు. నువ్వు కూర్చొని ప్రభువా అని నేను కూర్చున్న దగ్గరికి రావాలంటే ఎలా? మన ముందు నడిచినటువంటి నాయకులు చెప్తున్నారు, మీ ముందు మేము ఎలా జీవించాం, మా చేతులతో కష్టపడి పని చేసుకున్నాం, రాత్రింపగళ్ళు కూర్చొని పని చేసాం, మీ మీద ఎవ్వరికి భారంగా ఉండకూడదని మేము భావిస్తున్నాం. భారంగా ఉండకూడదని భావిస్తున్నాం. మన దేశంలో మనకి 20 సంవత్సరాలు వచ్చినా 25 సంవత్సరాలు వచ్చినా అదేదో పెళ్ళైన దాకా పనుల్లో చాలా జాప్యం ఉంటుంది. దానిలో గుడ్ థింగ్స్ ఉన్నాయి, బ్యాడ్ థింగ్స్ ఉన్నాయి. మేబీ ఇంట్లో కూర్చొని పని నేర్చుకుంటారని అనుకోవాలి, కానీ ఇంటి వాళ్ళ మీదే మనం పని భారాన్ని పెట్టేసేసి కూర్చోమని కాదు. మీ పేరెంట్స్ మీదనే పని భారం పెట్టుకొని కూర్చోమని కాదు. You grew up, you are in your teenage, start doing something with the talents that God gave you. Start investing your time into something. నీకు వచ్చిన దాంతో సర్వ్ చేయడం స్టార్ట్ చేయి. నాకు పెద్ద పొజిషన్ రావాలని ప్రార్థన చేస్తూ కూర్చోకండి. ముందుకెళ్ళిపోయి అక్కడ కుర్చీలు తొడవండి, అక్కడ కూర్చోండి, అక్కడ వర్క్ చేయండి, ఉదయాన్నే వెళ్ళండి, పని చేయండి, ఎక్కడ కావాలంటే అక్కడ. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పరిస్థితులను పట్టించుకోండి, మీ కమ్యూనిటీని పట్టించుకోండి. మీరు ఏదైనా చేయగలిగితే కూర్చొని చేయండి. అక్కడ అన్నిటికీ డబ్బులే కావాలని కాదండి, విల్లింగ్నెస్ కావాలి, విల్లింగ్నెస్ కావాలి. ది అదర్ డే మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఆ రోడ్లన్నీ బాగోలేకపోతే సరే ఏదైనా చేద్దాం, అందరూ బాగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి గంపలు ఇవన్నీ తీసుకొని వెళ్ళి మట్టి పోయడం స్టార్ట్ చేసాం. పెద్దగా చేయడానికి డబ్బులు లేవు, ఉన్న పని అయితే ఉంది కదా, కష్టపడదాం, చేయగలిగింది ఏదో చేసాం. నేను అనేది ఏంటంటే ఈ ఎగ్జాంపుల్ వల్ల మీ చుట్టుపక్కల ఉన్నటువంటిది ఎవరో వస్తారు ఏదో చేస్తారని అనుకోకుండా మీరు చేయగలిగింది చేయడం ప్రారంభించండి. అక్కడే నాయకత్వం అనేది ముందుకు వస్తుంది. ప్రజల కోసం నిలబడడం, నీ కోసం నువ్వు నిలబడి, నువ్వే వేరే వారికి భారం అయితే నిన్ను ఎందుకు వెంబడించాలి ప్రజలు? నువ్వు పాస్టర్ పిల్లవనా, నీకు లెగసీ ఉందనా, నీకు ఆస్తి ఉందనా నిన్ను వెంబడించడం కాదండి. నువ్వు హార్డ్ వర్కింగ్ కాబట్టి, నువ్వు వాళ్ళని కేర్ చేస్తున్నావు కాబట్టి అందుకే ప్రజలు నిన్ను వెంబడించాలి. అండర్స్టాండ్ దిస్ యంగ్ పీపుల్. దేవుడు వర్క్ చేసే వాళ్ళని పిలిచాడు. మీరు బైబిల్ ఎక్కడైనా చూడండి, పడుకొని నిద్రపోతున్న వాళ్ళని దేవుడు పిలవలేదు, వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళని పిలిచాడు. గొర్రెలు కాసుకుంటున్న వాళ్ళని పిలిచాడు, చేపలు పట్టుకుంటున్న వాళ్ళని పిలిచాడు, పని చేసుకుంటున్న వాళ్ళని పిలిచాడు దేవుడు, పడుకున్న వాళ్ళని కాదు. సో మేక్ షూర్ యూ అండర్స్టాండ్. దేవుడు నన్ను వాడుకోవాలి అని మీరు కోరుకుంటే, ఒక మాట అడుగుతాను, మీలో ఎంతమంది దేవుడు నన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నారు? హౌ మెనీ ఆఫ్ యూ థింక్ యూ బిలీవ్ దట్ యూ వాంట్ టు బి యూజ్డ్ బై ద లార్డ్ మైటిలీ? యా, దిస్ ఈస్ వెర్ ఇట్ స్టార్ట్స్. వర్క్ విత్ యువర్ హ్యాండ్స్. స్టార్ట్ వర్కింగ్. స్టార్ట్ వర్కింగ్ వాట్ యూ క్యాన్ డూ టుడే. నాకు అది ఉంటే చేస్తాను, ఇది ఉంటే చేస్తాను, అంత డబ్బులు ఉంటే చేస్తాను, ఇంత టీం ఉంటే చేస్తాను. లేదు, నువ్వేం చేయగలవో చేయడం ప్రారంభించు. ఈ వర్షిప్ స్కూల్స్ విషయాల్లో మేము చేయడానికి ఒక అడుగు ముందుకేస్తే దేవుడు నడిపించే విధానాన్ని మేము చూస్తున్నాం. అంతేగాని అది ఉంటే చేస్తాం, ఇది ఉంటే చేస్తామని మనం ముందుకెళ్ళి చేయలే. ఈ బ్యాచ్ రావడం స్టార్ట్ అయింది. ఇంతకు ముందు లేనట్టుగా ఈ సంవత్సరం హీట్ వేవ్ స్టార్ట్ అయిపోయింది. ఈ రోజుకి 44-45 డిగ్రీస్ ఉందంట తెలంగాణలో, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణలో. తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రభువా ఎలా?
సంవత్సరం మొత్తం, పోయిన సంవత్సరం మనకి జరిగినాయి బ్యాచెస్. బట్ ఆ టైంలో లేనటువంటి అవసరత ఏర్పడితే ప్రార్థన చేస్తే కూలర్లు రావడానికి దేవుడు సహాయం చేశాడు. చిన్న చిన్న విషయాలు కనిపించవచ్చు, కానీ ఒక్కొక్క దానికి వెనక ఎవరో ఒకళ్ళు పనిచేస్తేనేగా జరిగేది. అడుగు మాత్రం ముందుకేయాలి. ఇది మా దగ్గర లేదు కాబట్టి మనం బ్యాచ్ క్యాన్సిల్ చేద్దాం అనుకుంటే ఎలా ఉంటుంది? దేవుని పనిని మనం చేసుకుంటూ ముందుకెళ్తే దేవుని సహాయం కూడా దాని వెనకనే వస్తూ ఉంటుంది. బస్సు ముందుకెళ్తుంటే వెనక దుమ్ము వచ్చినట్టు వస్తుంది. దుమ్ము ఎప్పుడు లేస్తుందా అని బస్సు ఆగుతుందా? నువ్వు కదిలితే బస్సు దుమ్ము వస్తుంది. ఇఫ్ బస్ ఈస్ గోయింగ్, ద డస్ట్ విల్ రైజ్. డోంట్ లుక్ ఫర్ ద డస్ట్ టు కమ్. మనకు వచ్చే పొగడ్తలు కావచ్చు, పేర్లు కావచ్చు, ఎన్ని దుమ్ము లాంటివే. అది నువ్వు కదులుతుంటే వస్తుంటాయి, నువ్వు ఆగితే ఆగిపోతాయి. నువ్వు ఒకసారి ఆగి వెనక్కి చూస్తానని ఆగావనుకో, ఇవన్నీ ఎటుపోయినాయి తెలియదు. వాటిని నువ్వు వెంపడించకు, అవి నీ వెనక వచ్చేవి. నీ ముందు రావాలని చూసుకోకు. వేరే వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ వెనక దుమ్ము మనకు కనపడుతుంది. అరే వీళ్ళకి ఎంత దుమ్ము వస్తుందని అనుకుంటాం. అదేలే మంచి పేరు కావచ్చు, అది కావచ్చు, బలగం, అవన్నీ మనం అనుకుంటూ నాకు లేవే అనుకుంటాం. నీ ముందు కనపడదు కదా, అది నీ వెనక ఉందమ్మా. దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. నీ జీవితాన్ని దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద వాల్యూ దట్ గాడ్ హెస్ ఆల్ ప్లేస్డ్ ఆన్ యువర్ లైఫ్. Go forward, work really, really hard. Moving on, the third, live worthy of God. Chapter 2, verse 11 and 12. చదువుతున్నాను. తన రాజ్యమునకు మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. వీళ్ళు ఏం చేస్తున్నారంట? 3 విషయాలు చేస్తున్నారు. హెచ్చరిస్తున్నారంట, వార్నింగ్ ఇస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, సాక్ష్యం ఇస్తున్నారు. అంటే విట్నెస్గా ఉంటున్నారు. 3 చేస్తున్నారు. మేము ఇది చేసాం మీ దగ్గర. లీడర్స్ ఏం చేస్తారు చెప్పండి? 3 things. వాట్ డు ది లీడర్స్ డూ? దే వార్న్. హెచ్చరిస్తారు, కఠినంగా హెచ్చరిస్తారు. ఇంకోటి ఏం చేస్తారు? ఎంకరేజ్, ధైర్యపరుస్తారు. 3వది విట్నెస్, సాక్షిగా ఉంటారు. అంటే మాటలతో చెప్పడం కాదు సాక్ష్యం అంటే, జీవితంతో చూపించడం సాక్ష్యం అంటే. ఈ 3 నాయకుల్లో ఉంటాయి. యూ వుడ్ హ్యావ్ దీస్ 3 things. నీతో ఉన్నటువంటి వాళ్ళని హెచ్చరించాల్సినప్పుడు వెనక్కి తగ్గకు, హెచ్చరించు. మంచిని కోరుకుంటే గాయం చేస్తాడు స్నేహితుడు. ఇఫ్ యూ రియలీ లైక్ your friendship with somebody, if they are going astray, చెప్పు తీసుకుని కొట్టుకుని కూర్చోబెట్టాలా? ఎందుకని? నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావురా అని. ఎందుకు చెప్పంటున్నది చెప్తాను. ఒకటి కరెంటు దగ్గర పట్టుకొని ఎలాడుతున్నాడు అనుకోండి, చెప్పు తీసుకుని కొట్టవా నువ్వు? చెప్పుతో కొడుతున్నాను ఏంటి అని అనుకుంటావా నువ్వు? ఎందుకని? వాడు చస్తాడు. దానికంటే చెప్పుతో కొట్టడం వలన నో ప్రాబ్లం, బ్రతుకుతాడు. ఇఫ్ యు రియలీ కేర్ ఫర్ యువర్ ఫ్రెండ్షిప్, ఎవడన్నా తప్పుగా మాట్లాడుతుంటే, తప్పుగా ఆలోచిస్తూ ఉంటే వెంటనే ఖండించాల్సినటువంటి నాయకత్వం దేవుడు మనకివ్వాలి. నువ్వు నిలబడాలి దానికోసం. మనుషులను ప్లీజ్ చేస్తే అది రాదు. ధైర్యపరచు. నాకే దిగులుగా ఉంది, నేనేం ధైర్యపరచాను అనుకోకు. యువర్ లైఫ్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ యూ. ఇంకొకరిని ఎంకరేజ్ చేయడానికి ఒక అడుగు ముందుకై, తద్వారా నువ్వు కూడా ఎంకరేజ్ చేయబడతావు. ముందుకు అడుగై. ఎంకరేజ్ సంబడి. బీ అ విట్నెస్. లివ్ వాట్ యు సే. సాక్షిగా జీవించు దేవుని కోసం. ఆయన అంటున్నాడు ఇవన్నీ ఏంటంట? దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలని మేము చెప్పాము. ఇవన్నీ లివ్ వర్దీ ఆఫ్ గాడ్. దిస్ ఆల్ థింగ్స్ వీ డూ సో దట్ యూ వుడ్ లివ్ వర్దీ ఆఫ్ గాడ్. దేవా నా పిలుపు ఏంటని నువ్వు అడుగుతావు. దాని గురించి మనం తర్వాత చూడబోతున్నాం. దానిలో పిలుపులో భాగం ఏంటంటే ఆయనకు నచ్చినట్టు జీవించడం. లివింగ్ వర్దీ ఆఫ్ గాడ్. Number 4, if you stand firm, we live. It's very interesting statement. Chapter 3, verse 8. నాయకులు ఇలా ఆలోచిస్తారా అని అనిపించేటువంటిదిగా ఉంటుంది. 8వ వచనం, ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేము బ్రతికినట్టే. ఇఫ్ యూ లివ్ స్ట్రాంగ్, ఇఫ్ యూ స్టాండ్ ఫర్మ్, we live. మీరు మంచిగా జీవిస్తే మేము బ్రతికినట్టే. ఈ రోజున గ్రాడ్యుయేట్ అవుతున్నటువంటి మీతో ఈ మాట నేను చెప్పాలి. మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఇఫ్ యూ కంటిన్యూ టు రీడ్ ది గాడ్స్ వర్డ్, వీఆర్ సక్సెస్ఫుల్. We live right. Our training has merit.
నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత దేవుని మీద ఆధారపడితే, ఇఫ్ యూ డిపెండ్ ఆన్ ద లార్డ్ ఈవెన్ ఆఫ్టర్ గోయింగ్ ఫ్రమ్ హియర్, నౌ వీ డిడ్ ది రైట్ థింగ్. మా రిజాయిసింగ్ ఎక్కడి నుంచి వస్తుందంటే, మీరు విజయవంతంగా జీవించడం ద్వారా. యు గో అవుట్ అండ్ లివ్ అ లైఫ్ దట్ ఈస్ ఫ్రూట్ఫుల్, విక్టోరియస్. దట్స్ వాట్ వీ వాంట్ టు సీ. మీలో కొంతమంది బాప్తిస్మం తీసుకోవడానికి తీర్మానం చేసుకున్నారు, ప్రభువుని వెంబడించడానికి తీర్మానం చేసుకున్నారు. మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఐ హ్యావ్ డన్ ఇట్ అని మీరు చెప్పినప్పుడు దానికి మించిన జాయ్ ఏది లేదండి. మాకు 10,000 మీరు పే చేసినా వీ డోంట్ కన్సిడర్ దాట్. Your life being transformed is something that we are interested in. Paul and his team are saying, మీ జీవితంలో మార్పు ఉందా, మేము బ్రతికినట్టే ఇంకా. That's our life. నిజమైన నాయకత్వం ఎదుటి వారి యొక్క సక్సెస్ని కోరుకుంటుంది. If you are a genuine leader, people before you need to succeed. That's your goal. నీతో ఉన్నవాడు డెవలప్ అవ్వాలని చూస్తావు. సో థింక్ ఆఫ్ దాట్. కపుల్ ఆఫ్ థింగ్స్ మనం అప్లై చేసుకోవడానికి. చెక్ యువర్ మోటివ్స్ బిఫోర్ యూ సర్వ్. మీ సంఘంలోకి వెళ్ళి ఇప్పుడు వర్షిప్ లీడర్గా మీరు సర్వ్ చేస్తారేమో, మ్యూజిషియన్గా సర్వ్ చేస్తారేమో, లేకపోతే పాటలు పాడడానికి నిలబడతారేమో, వాక్యం చెప్పడానికి నిలబడతారేమో. నో మ్యాటర్ వాట్ యు డూ, వాట్ ఈజ్ మై మోటివ్ అని మాత్రం క్వశ్చన్ చేసుకోండి. దేవుని ప్లీజ్ చేయడానికి నేను ఇది చేస్తున్నానా అనేది మీరు క్వశ్చన్ చేసుకోండి. దేవుని ప్లీజ్ చేయడానికి చేస్తున్నానా, వచ్చిన వాళ్ళు ఆశీర్వదించబడాలని చేస్తున్నానా, లేకపోతే నన్ను నేను చూపించుకోవాలని చేస్తున్నానా, నాకేమొచ్చో చూపించుకోవాలని చేస్తున్నానా, నేను ఎలాంటి ట్రైనింగ్లో నుంచి వచ్చానో చూపించుకోవాలని చేస్తున్నానా. వై డూ ఐ డూ వాట్ ఐ డూ? క్వశ్చన్ యువర్ మోటివ్స్. ఎంకరేజ్ someone going through difficulty. We all will have difficulties in our life. ఏదైనా టైంలో నాకు ఎలాంటి డిఫికల్టీ లేదు అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారా? I don't think so. If they are really true to themselves, there will always be difficulties. బట్ ఆ డిఫికల్టీస్లో కూడా మనం నిలబడి ఇంకొకరికి సహాయం చేయడానికి మనం ముందుకెళ్ళాలి. ఎంకరేజ్ సంబడి. టేక్ టైమ్ టు ఎంకరేజ్ సంబడి. డోంట్ జస్ట్ బీ స్టిక్ విత్ యువర్ ఓన్ ఎంజాయ్మెంట్. చాలాసార్లు ఇన్ దిస్ ఏజ్ అండ్ జనరేషన్ మొబైల్స్ మనల్ని హుక్ చేసేసాయట. కొన్ని పిక్చర్స్ మనకు చూపిస్తూ ఉంటాయి. మొబైల్లోకి మనకు ముఖం మొత్తం నాలుగు వెళ్ళిపోతుంటుంది. ఆ ఫేస్ ఇస్ getting attracted towards the screen of the mobile. What is happening? Nobody cares for anybody else. You are in your own world. ఆ మొబైల్లో ఎక్కడో కూర్చున్న వ్యక్తిని నువ్వు తిన్నావా అని అడుగుతావు, నీ పక్కన ఉన్నవాడు మాత్రం అడగవు. You don't ask the people that are sitting beside you, how are you? But you will ask somebody that is sitting somewhere else, thousands of miles away, how are you, in the mobile. As if you can do something about it. No. World has become really, really delusional. రియల్గా ఉందాం. ఇప్పుడు ఎక్కడైనా ట్రావెల్ చేయండి, యూ గెట్ ఆన్ టు అ బస్, అ స్ట్రేంజర్ ఇస్ సిట్టింగ్ బిసైడ్ యూ. యూ డోంట్ ఈవెన్ సే హలో. యు ఆర్ సో బిజీ విత్ యువర్ ఓన్ వరల్డ్. యు ఆర్ ఆన్ ఫోన్ టాకింగ్ ఆర్ యు ఆర్ ఆన్ ఫోన్ చాటింగ్. యు ఆర్ లివింగ్ విత్ సంబడి ఎల్స్ వైల్ సిట్టింగ్ విత్ సంబడి ఫిజికల్లీ. They can do something to you. Screen wallas cannot do anything to you. మహా అయితే నీకు కోపం తెప్పించి, లేకపోతే నీకు ఫ్రస్ట్రేషన్ తెప్పించి, లేకపోతే ఏదో మాయతోటి నీకు ఆనందాన్ని పుట్టించి నీ ముఖం మీద బ్లష్నో లేకపోతే కోపం అనేది తెప్పించగలుగుతారేమో. ద రియల్ లైఫ్ ఇట్స్ నాట్ దాట్. జస్ట్ టేక్ అ పాజ్, లుక్ అరౌండ్ యూ, ఎంకరేజ్. పీపుల్ నీడ్ ఎంకరేజ్మెంట్. పక్కన ఉన్న వాళ్ళని పట్టించుకోండి, ఎక్కడో ఉన్న వాళ్ళ దగ్గరికి పరిగెత్తకండి. దూరంలో ఉన్నవాడి కంటే పక్కన ఉన్నవాడు మనకి చాలా సహకారిగా ఉంటాడు. అలా ఉండండి. వాళ్ళు ఎవరు ఏంటి అన్నది కాదు. జస్ట్ ఓపెన్ యువర్ ఐస్ టు సీ హూ ఈజ్ అరౌండ్ యూ అండ్ బీ అన్ ఎంకరేజ్మెంట్. స్మైల్, సే హలో, టాక్ టు దెమ్. ఈ చిన్న చిన్న విషయాలు కూడా మాట్లాడాలనిపిస్తుంది, కానీ ఇట్ హ్యాస్ బికమ్ దాట్ వే రైట్ నౌ. అట్లీస్ట్ ఆ చేంజ్ని మా తరం కొంచెం చూశారు. మా చిన్నతనంలో చేతుల్లో మొబైల్ లేకుండా తిరిగిన రోజులు ఉన్నాయి. వాటితో ఈరోజు మేము కంపేర్ చేసి చూసుకుంటే మేము మారిపోయాము. మా గురించి మేము చెప్తున్నాం, మేము మిమ్మల్ని మాత్రం అనడం లేదు. ఐఎమ్ నాట్ ఓన్లీ టాకింగ్ అబౌట్ యూ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్ ఆల్సో. ఫ్లైట్లో కూర్చుంటాం, పక్కన ఎవరు వస్తారో సంబంధం లేదు, ఎవడి ప్రపంచంలో వాడు కూర్చుంటాం. ట్రైన్లో కూర్చుంటాం, ఎవరితో సంబంధం లేదు.
బస్సులో కూర్చుంటాం, ఎవరితో సంబంధం లేదు. వాట్ ఎవర్ ద మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, యూ డు నాట్ కేర్, యూ ఆర్ హుక్డ్ ఇన్ టు సంథింగ్ ఎల్స్. దట్ ఈస్ డెల్యూషనల్. హౌ కెన్ యూ ఎన్కరేజ్ సంబడి ఇఫ్ యూ కెనాట్ యాక్చువల్లీ మీట్ దెమ్? దట్స్ డెల్యూషనల్. వరల్డ్ చాలా దగ్గరగా వచ్చిందని అనుకుంటున్నాం, దగ్గరలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా దూరం అయిపోయింది. మన పేరెంట్స్కి దగ్గరలోనే మనం జీవిస్తుండొచ్చు వాళ్ళతో, బట్ యూ పేరెంట్స్ మే నాట్ నో వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ, వైల్ సంబడి ఎల్స్, అ స్ట్రేంజర్, వుడ్ నో. టెరబుల్. ఏదో ఆశ చూపించి మోసం చేసే లోకంలాగా మారిపోయింది. మన కళ్ళ ముందే అన్నిటిని ప్రజెంట్ చేస్తారు, వాటిని ఇష్టపడతాం. కానీ మన పక్కన ఉన్న ఎవరైనా మనం దండిస్తే వాళ్ళు మనకు శత్రువు అయిపోతారు. బట్ ఎవరు నిన్ను నిజంగా ప్రేమిస్తున్నారు, ఎవరిని మీద నిజంగా శ్రద్ధ కలిగి ఉన్నారు? ఐ కెన్ గో ఆన్ అండ్ టాక్ అబౌట్ దిస్, బట్ వన్స్ మేక్ షూర్ యూ అండర్స్టాండ్, దేవుడు, గాడ్ ఈజ్ కాలింగ్ యూ టు బి an encourager, నాట్ ఆన్లైన్, ఆఫ్లైన్. దేవుడు కూడా ఆన్లైన్లో సిలువ యాగాన్ని చేయొచ్చు పరలోకంలో. He could have done that, a live streaming from heaven. Jesus is, carrying a cross and shedding his blood and all. No, he came offline. Everybody say offline. That is why our trainings are offline. Hundreds of people always ask me, can you do it online? Can you do it? Yes, we can, but we don't. ఆన్లైన్ క్లాసెస్కి రోజుకి 1 గంట సేపు నేను మాట్లాడితే చాలు. వారానికి 1 గంట 5,000 ఇస్తాడు. వారానికి 1 గంట, 4 గంటలు నెలకి. we're not after it. Now you are here offline. ఎన్ని ప్రాబ్లమ్స్ మీతోటి, మాతోటి మీకు ఎన్ని ప్రాబ్లమ్స్. కలిసి ఈ ప్రాబ్లమ్స్ని మనం డీల్ చేసుకుంటూ, మనలో ఉన్నటువంటి వాటిని బయటికి తీసుకొచ్చి వాటిని సరి చేసుకుంటూ ఎదుగుతాం. we encourage each other. ఆ ఎంకరేజ్మెంట్లోనే మనం హెచ్చరికలు ఇస్తాం, మనం బుద్ధి చెప్పుకుంటాం, ప్రోత్సహించుకుంటాం, సాక్షులంగా నిలబడతాం. సో encourage somebody in your life. Moving on to the third section, key verse, chapters 4 and 5. It's modern Christian life. Be a ready Christian. తయారుగా ఉన్నటువంటి క్రైస్తవుడిగా ఉండండి. ఇప్పుడు ప్రభు వస్తున్నాడంటే 1 నిమిషం ఆగు, తయారై వస్తాను. నో 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 నో, ఫోటో తీసుకుందామని కానీ 1 నిమిషం నేను తయారై వస్తాను, లెట్ మీ గెట్ రెడీ. బైబిల్ ఈస్ కాలింగ్ us to be ever ready. There is no time to be get ready. Be ever ready. Ever ready Christian. He can come at any time. Now these chapters 4 and 5 చదువుతుంటే అనిపిస్తుంది ఎంత సివియరిటీ ఉంటుందో ఆయన కమింగ్. ఒక ప్రసవ వేదన పడేటువంటి స్త్రీ కనుక ఆపలేకుండా ఎలాగైతే కాన్పు కలుగుతుందో, నువ్వు ఆపలేవు, నో మ్యాటర్ వాట్ సిచ్యువేషన్ ఇస్. దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు కన్నం వేస్తాడో తెలియదు, ఎప్పుడు దొంగతనం చేస్తాడో తెలియదు. ఆయన రాకడ కూడా అలానే ఉంటుంది. ఆర్ యు రెడీ ఫర్ ఇట్? నౌ చాప్టర్ 5 verse 6 చదువుతున్నాను. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము. మిమ్మల్ని నిద్రపోవద్దని మేము చెప్పట్లా, అది కాదు మనం మాట్లాడుతుంది. ఇతరులు ఎలాగైతే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ దెమ్ ఆర్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఇన్ ద డేస్ టు కమ్, ఏది తెలియనటువంటి మత్తులుగా ఉండకండి, మందమతులుగా ఉండకండి. That's what Bible is asking us to do. Do not be lazy. Do not be deceiving. ఏది తెలియనటువంటి వాటి ఉండకండి. Okay, let's go to understand some highlights from this chapter 4 verses 3 and 7. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. verse 7. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. మెనీ పీపుల్ క్వశ్చన్ దిస్, వాట్ ఈజ్ మై కాలింగ్? నా పిలుపేంటి దేవా, నా పిలుపేంటి? నేను పాస్టర్నా, నేను ప్రాఫెట్నా, నేను అపోస్తలనా, లేకపోతే నేనేంటి నా పిలుపు? ఒక్కటే పిలుపు, పరిశుద్ధంగా ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని జీవించు. నీ శరీరం అటు ఇటు చూస్తుంటే గాడిదాని పిలువు, దాన్ని నెత్తికెక్కించుకోకు. అది నీ కాలింగ్, మనందరి కాలింగ్ అది. ఆ కాలింగ్ లేని వాడు పాస్టర్ అవ్వచ్చు, అపోస్తలుడు అవ్వచ్చు, ప్రవక్త అవ్వచ్చు, లేకపోతే బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, ఏదేమైనా కుప్ప కూలిపోతుంది. జాగ్రత్త. దట్ డస్ నాట్ స్టాండ్. ఆ కాలింగ్,
ఆయన అంటున్నాడు, దేవుని చిత్తం అని అడుగుతావు చూడు, ప్రభువా ఏంటి నీ చిత్తం? వాట్ ఈస్ యువర్ విల్ ఫర్ మై లైఫ్? దట్స్ వాట్ వి రీడ్. వర్స్ 3, మీరు పరిశుద్ధులగుటయే. క్లియర్గా ఏంటి? జారత్వమునకు దూరంగా ఉండడమే దేవుని చిత్తం. నీ శరీరాన్ని కాపాడుకోవడం దేవుని చిత్తం. వివాహానికి ముందు లైంగికపరమైన కార్యాలకుండా వెళ్లకుండా ఉండడమే దేవుని చిత్తం. అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. లోకం చెప్పొచ్చు ఇట్స్ ట్రెండ్, యూఆర్ ఇన్ 21st century. నువ్వు పాత చింతకాయ పచ్చడిలాగా జీవిస్తున్నావు నువ్వు. నో, లివ్ బై యువర్ ఓన్ థింగ్ అని లోకం స్క్రీమ్ చేస్తున్నా, దేవుని చిత్తం అది కాదు అని చెప్పేటువంటి జీవితం క్రైస్తవులకు ఉంటుంది. నాట్ సింప్లీ సేయింగ్ ఐఎమ్ అ క్రిస్టియన్, బట్ యూ వుడ్ సే స్పాయిలింగ్ మై బాడీ ఈజ్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. ఐ ఫాలో జీసస్ అండ్ ఐ రిఫ్యూజ్ టు బీ డిఫైల్డ్. ఏమాత్రం అపవిత్రతని నేను సహించను. వర్స్ 7, పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మనల్ని పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. నో మ్యాటర్ వాట్, అది ఎలాంటి టెంప్టేషన్ అయినా కావచ్చు, అపవిత్రతతో మనం జీవించడానికి వీలు లేదు అని బైబిల్ చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. నెంబర్ 2, బీ అ హార్డ్ వర్కర్. అగైన్ వీఆర్ కమింగ్ బ్యాక్ టు వర్క్. చాప్టర్ 4 verse 10. మనము 9వ వచనం, 10వ వచనము, 11, 12 ఈ 4 వచనాలు కూడా కలిపి మనం చదువుతాం. ఒకసారి నేను చదువుతున్నాను. సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. మనం ప్రేమించాలంటే ఎవరు నేర్పించాలట? దేవుడే నేర్పించాలి. అలాగుననే మాసిదోనియా అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, ఇక్కడ నుంచి గమనించండి, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందుచుండవలెననియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందు మీ చేతులతో పనిచేయుట యందు ఆశ కలిగి ఉండవలనని మిమ్మును హెచ్చరిస్తున్నాను. సలహా ఇస్తున్నాను కాదు, హెచ్చరిస్తున్నాను. ప్రేమ కలిగి ఉండండి, గొప్ప ప్రేమ కలిగి ఉండండి. రెండోది ఏంటి? సంఘానికి వెలుపల ఉన్నటువంటి వారి విషయంలో, యేసును వెంబడించినటువంటి వారి విషయంలో సంఘం ఎలా ఉండాలని చెప్తున్నాడండి? ఎలా ఉండాలంటే ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి? మర్యాదగా నడుచుకోండి. నువ్వు క్రైస్తవుడు కాదా, నువ్వు పాపి అయితే, నువ్వు నరకానికి పోతావు అయితే, లేదండి, మర్యాదగా చూపించండి. వాళ్ళు క్రీస్తును వెంబడించిన వాళ్ళైతే దయచేసి మర్యాదగా ఉండండి. మీ హృదయంలో నుంచి, అంతరంగంలో నుంచి కపటం లేకుండా మర్యాదగా ఉండండి. అండ్ నెంబర్ 2, 3, మీ చేతులతో పని చేసుకోవాలి. కాదు, దానిలో ఇంకొక క్లాజ్ ఉంది. పరుల జోలికి పోకుండా ఆయన ఆజ్ఞాపించాడంటే వాళ్ళకి, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. పక్కనోడి జోలికి వెళ్ళకో. నీకేం పని? వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటాం. ఏం పని నీకు? మీకు గుర్తొస్తుందా మీ రూమ్లోకి వెళ్ళి మీరేం మాట్లాడుతూ ఉండేవాళ్ళు? మిమ్మల్ని మీరు ఎక్విప్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మీకేం పని? బట్ ఎందుకో అలవాటు అది, అంతే. మనం ఇద్దరు కూర్చుంటే ఆ ఇద్దరు గురించి మాట్లాడుకోవడానికి బదులు మూడో వాడి గురించి మాట్లాడతాం. దానివల్ల నీకు ఎవరికైనా ఉపయోగం ఉందా? లేదు కదా. పరుల జోలికి పోకుండా అప్పుడు నువ్వేం చేస్తావంటే నీ చేతుల్లో పని చేసుకుంటావు. నువ్వు పరుల జోలికి పోతే నీ చేతులతో నువ్వు పని చేయలేవు. చేతులతో పని చేసేటందు ఆశ కలిగి ఉండాలి. నీ చేతులతో పని చేయడానికి నీకు ఆశ ఉందా? ఒకవేళ లేకపోతే అమ్మో పనా, అమ్మో నాకేం అవసరం అని అనుకుంటున్నావు అనుకో, ఆశ కలిగి ఉండాలని నిన్ను హెచ్చరిస్తున్నావు. ఆశ లేకుండా ఉంటే నువ్వు దరిద్రుడు అయిపోతావు. జాగ్రత్త. దేవుడు నిన్ను వాడుకోడు, నువ్వే దానికి కారణం, ఇంకెవరు కాదు. ఫర్ గాడ్ టు యూజ్ యూ, మేక్ షూర్ యూ హ్యావ్ డిజైర్ టు వర్క్ హార్డ్, not to go and tempt other people, not to go and get into others businesses. Number 3, hope in the second coming of Jesus. Chapter 4 ఎండింగ్ అంతా కూడా చాలా చక్కగా ఈ మాటలు మాట్లాడతారు. ఆయన వచ్చే రోజులు ఎలా ఉంటాయనే దాని గురించి. verse 17 మాత్రం చదువుతున్నాను. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము కాగా, నాతో పాటు చెప్పండి, మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము.
We will be with the Lord forever and ever and ever. దానికోసం మనం ఎదురు చూసేవారంగా ఉండాలి. ఈరోజు మీరు ఎంత తొందరగా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారో, ఎంత తొందరగా మీ వాళ్ళని కలుసుకోవాలనుకుంటున్నారో, ఇన్ ఎ గుడ్ వే. ఇక్కడి నుంచి పారిపోవడం గురించి కాదు నేను అంటుంది. మిస్ అవుతాం కదా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని. You long to meet them, you long to see them, you long to hug them, you long to say everything that you have experienced. అదే లాంగింగ్ టు బీ విత్ లార్డ్ ఫిజికల్లీ ఫర్ ఎవర్. ఆ లాంగింగ్ మనం కలిగి ఉండాలి. ఆ లాంగింగ్ క్రైస్తవుడు కలిగి ఉంటాడు. ఆ క్రిస్టియన్ వుడ్ హ్యావ్ దిస్ లాంగింగ్ టు మీట్ గాడ్ అండ్ స్టే విత్ హిమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అది మన యొక్క జీవన సరళిగా ఉండాలి అని మనం ఆశపడదాం. Now as a application for this, ఒక క్రైస్తవుడు జీవించే విధానం గురించి చాప్టర్ 5 talks about a list. I want you to make a note of this list. I'm not going to give you everything. చాప్టర్ 5లో 14వ వచనం నుంచి 22వ వచనం వరకు. Just go ahead and read it. Just take 1 minute. Just read 14 to 22. There are lists. Underline them. Count them. How many things are there? We are closing it. It's chapter 5. Ending it. Bear with me. 5 more minutes. ఏమేమి ఉన్నాయి అక్కడ నేను తెలుగులో చదువుతున్నాను. మీన్ వైల్ 14 నుంచి 22 వరకు అండర్లైన్ చేసుకొని ఎన్ని విషయాలు ఉన్నాయి చెప్పండి ఒకసారి. సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా, అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతమియుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయుండుడి, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకునుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. తర్వాత ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. 4 అనే నెంబర్ వేసి ఉంటుంది తెలుగు బైబిల్లో, చక్కగా కింద రాయబడి ఉంటుంది. సమస్తమైన కీడుకి అంటే కీడుగా కనబడే ప్రతిదానికి దూరంగా ఉండు అని. ఎన్నొచ్చాయి లిస్ట్ మీకు? ఎనీబడి కౌంటెడ్? I thought I got 13. Yeah, maybe you are better and your translations can be different. Anyways, very specific points చక్కగా రాసుకొని మీ అద్దం మీద అతికించుకోండి. అప్పుడప్పుడు చదవడానికి మీ ముందు పెట్టుకోండి, మరలా చెక్ చేసుకోవడానికి పెట్టుకోండి. బైబిల్ ఈజ్ ఆస్కింగ్ అ బిలీవర్ టు బిహేవ్ ఇన్ అ సడన్ వే. అ బిలీవర్ హ్యాస్ టు బిలీవ్ అండ్ బిహేవ్ వెరీ డిఫరెంట్లీ దాన్ ద వరల్డ్. ప్రపంచానికి వ్యత్యాసంగా మనం జీవించాలి. కానీ హౌ? నాట్ జస్ట్ గోయింగ్ ఇన్ టు చర్చ్, నాట్ జస్ట్ సిట్టింగ్ దేర్ అండ్ లిజనింగ్, బట్ ద బిహేవియరల్ చేంజ్ ఇవి కనబడతాయట. ప్రస్తుతానికి ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడడానికి టైం లేదు. బట్ ఐ వాంట్ యూ టు రియలీ రీడ్ దెమ్, అండర్స్టాండ్. వాటిలో ఒకటి, ఎల్లప్పుడు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండండి. ఏదో ఒకసారి సంతోషాన్ని చూపించండి. చాలా సీరియస్గా ఉన్నారు, ఎంత టైం అవుతుంది, మీరు వదిలిపెట్టట్లేదు. ఈరోజు కూడా పుస్తకం తీసుకొని చెప్తున్నారు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి, కీడుగా కనిపించే ప్రతిదానికి దూరంగా ఉండి. యవనస్తులారా, యు నో దట్ సర్టన్ యాప్ ఈజ్ వెరీ బ్యాడ్ ఫర్ యూ, డిలీట్ ఇట్. సర్టన్ కాంటాక్ట్ ఈజ్ వెరీ బ్యాడ్ ఫర్ యూ, బ్లాక్ ఇట్. ఐ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్ అన్నా, యూ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్. అందరికి ఉంటుంది, పడిందాక అందరికి అంతే ఉంటుంది. పడేవాడేవాడు నేను పడుతున్నానని పరిగెత్తడు, అస్సలు చాలా కాన్ఫిడెంట్గా పరిగెత్తాడు. పడిందాక తెలియదు ఆ విషయం. టెంప్టేషన్స్ గురించి మీరు నేర్చుకున్నారు, వాటి నుంచి ఎలా బయటకు రావాలనే దాని గురించి. బట్ ఈరోజు మనం మాట్లాడుతుంది ఏంటంటే, కీడుగా కనిపించేదానికి దూరంగా ఉండండి. చెప్తారు కదా ఏమని? ఏంటది ఇంగ్లీష్లో సామెత, మెడికల్ సామెత? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఏదో అయిన తర్వాత నాకు మందు రాసుకుంటాను,
ఆయింట్మెంట్ రాసుకుంటాను కాదు. ప్రివెంట్ ఇట్ ఇఫ్ యూ క్యాన్. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటాం అంటాం తెలుగులో. అది చేయకండి, ముందు నుంచే గమనించుకోండి. వద్దురా వద్దురా అని చెప్తున్నప్పుడు వినండి. నేను పడతాను అంటే దాని తర్వాత బడితే తీసుకొని మళ్ళీ నీకు ఇంకోటి దాని మీద పడుతుంది. ఇంకోటి నువ్వు పడింది ఒక నొప్పి అయితే దాని మీద ఇంకా పడేది ఇంకో నొప్పి వస్తుంది. కేర్ఫుల్గా ఉండండి. క్రైస్తవ జీవితం ఎటువంటి నిర్దేశాలు లేనటువంటి జీవితం కాదు, ఎల్లలు లేని జీవితం కాదు, బౌండరీస్ లేని జీవితం కాదు. బౌండరీస్ ఉంటేనే అది 6 or 4 నీకు తెలుస్తుంది. క్రికెట్లో బౌండరీ లేకపోతే అది 6 or 4 నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు అంటావు, నువ్వు కొంచెం దూరం కొట్టేది నా 6 అంటావు, ఇంకోటి వచ్చి అది 4 అంటాడు. ఎలా తెలుస్తుంది నీకు? దేర్ షుడ్ బి అ బౌండరీ టు ఎక్స్పీరియన్స్ జాయ్ ఆల్సో. అ బౌండరీ సెట్ బై గాడ్. ఇక్కడ ఉన్నటువంటి లిస్ట్ని జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ ఐ జస్ట్ హ్యావ్ అ థాట్ అండ్ విష్ ఫర్ యూ ఫ్రమ్ ద సేమ్ book. Let's read this. May the God of peace make you his own completely and set you apart from the rest. May your spirit, soul and body be preserved, kept intact and wholly free from any sort of blame at the coming of our Lord Jesus, the anointed. For the God who calls you is faithful, and he can be trusted to make it so. All of this is a Bible verse. 1 Thessalonians chapter 5, 23 and 24. తెలుగులో ఒకసారి చదువుతున్నాను. సమాధానకర్త అయిన దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు శరీరమును జీవమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. మనం తీసుకొని ఇదే వచనాన్ని ఐ వాంట్ టు హైలైట్ సర్టన్ థింగ్స్. మే ద గాడ్ ఆఫ్ పీస్ మేక్ యూ హిజ్ ఓన్ కంప్లీట్లీ. తన వారిగా దేవుడు నిన్ను మార్చుకొనుగాక. తనకు చెందిన వారిగా, హిజ్ ఓన్ పీపుల్ లాగా దేవుడు మనల్ని మార్చుకోవాలి. అండ్ సెట్ యు అపార్ట్ ఫ్రమ్ ద రెస్ట్. పరిశుద్ధపరచునుగాక. సెట్టింగ్ అపార్ట్, ప్రత్యేకపరచబడి ఉండడం. టాబర్నాకల్లో మనం నేర్చుకున్నాం. ద టేబుల్ ఆఫ్ షో బ్రెడ్, ద బ్రెడ్ ఇస్ సెపరేటెడ్, సెట్ అపార్ట్. యు ఆర్ సెట్ అపార్ట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. మే యువర్ స్పిరిట్ అండ్ సోల్ బాడీ బీ ప్రిజర్వ్డ్, కెప్ట్ ఇంటాక్ట్ అండ్ హోల్లీ ఫ్రీ ఫ్రమ్ ఎనీ సార్ట్ ఆఫ్ బ్లేమ్. ఎటువంటి నిష్కలంకము లేకుండా, ఎటువంటి కళంకం లేకుండా నిష్కలంకంగా మనం దేవుని ముందు నిలబడే వారిగా దేవుడు మనల్ని చేయునుగాక. ఆయన వచ్చేటప్పటికి కళంకం లేనటువంటి వారిగా దేవుడు మనల్ని మార్చాలని మనం ఆశపడదాం. ఫ్రమ్ ద గాడ్, ఫర్ ద గాడ్ హూ కాల్స్ యూ ఈజ్ ఫెయిత్ఫుల్. ఇది మనం ఎలా చేయగలుగుతాం? మనం చూసుకుంటే వీ కెనాట్ డూ ఇట్. ఆ ట్రాక్ రికార్డ్ డస్ నాట్ ప్రూవ్ దట్ వీ క్యాన్ బి ఫెయిత్ఫుల్, వీ క్యాన్ బి హోలీ. నో, వీ నో వెరీ మచ్ true that we cannot. The Bible says he is faithful. ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు. and he can be trusted to make it so. Let's remember this. And that's about the first Thessalonians. Focus on the second coming of Jesus. ఆయన మీద మన యొక్క గురిని నిలిపి మనం ముందుకు సాగే వారిగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ వాక్యంలో చెప్పబడిన వాటిని మేము విని ఉన్నాం. వాటిని అర్థం చేసుకోవడానికి మేము ప్రయత్నం చేశాం. వాటిని అన్వయించుకోవడానికి మాకు సహాయం చేయండి. We tried and understand your word today. Help us to live accordingly, Lord. Help us to live like that. You are trustworthy. నిన్ను బట్టి మేము ఈ విధంగా జీవించగలుగుతామని నీ వాక్యం మాకు నిరీక్షణనిస్తుంది. హెల్ప్ మీ లార్డ్. నన్ను నడిపించండి అని ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం మన యొక్క స్వరాన్ని విప్పి ప్రార్థన చేద్దామా? ఏ విషయంలో మార్పును దేవుడు నీ జీవితంలో కోరుకుంటున్నాడు? ఈజ్ దేర్ ఎనీ చేంజ్ దట్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ టు మేక్ ఇన్ యువర్ లైఫ్? లెట్స్ జస్ట్ టెల్ గాడ్ అబౌట్ ఇట్. లెట్స్ బీ ఓకల్ అబౌట్ ఇట్. మాట్లాడదాం. ఒక క్షణం మనం ఆ నిర్ణయం తీసుకుందాం. ఇఫ్ యూ కాంట్ మేక్ దట్ డెసిషన్ నౌ, వెన్ కెన్ యూ డూ ఇట్? డూ యూ థింక్ దేర్ ఇస్ అనదర్ ఛాన్స్? ఐ కెనాట్ బి ష్యూర్. వైల్ యూ హ్యావ్ టైమ్ టు మేక్ ఇట్ టుడే, మేక్ దట్ చాయిస్. ప్రభువా, నాకు సహాయం చేయండి, నన్ను నడిపించండి. రిక్వెస్ట్ యూ టు క్లోజ్ యువర్ ఐస్ అండ్ టాక్ టు గాడ్.
ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిలాగా ముందుకు సాగుదాం. నీకు వందనాలు ప్రభు. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. Focusing on the Lord Jesus. I want to live with you forever and ever, Lord. జీవించెదను యేసయ్యా, 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 నీతోనే యేసయ్యా, యేసయ్యా, పాపాలభూమిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. థ్యాంక్ యూ లార్డ్. నన్ను లేపినందుకు నీకు వందనాలు, మార్చినందుకు నీకు వందనాలు. నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదామా? ఇదిగో మన చేతులెత్తి ప్రభువా నీకు వందనాలు, నన్ను నువ్వు పట్టించుకున్నందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ కన్సిడరింగ్ మై లైఫ్. థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ అప్ యువర్ సెల్ఫ్ టు us. థ్యాంక్ యూ ఫర్ రివీలింగ్ యువర్ సెల్ఫ్ టు us, లార్డ్. వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా,
ప్రభువానికి వందనాలయ్యా. ఈ రోజున మీరు మా జీవితాల్లో ఏం చేశారో మేము జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా మా జీవితాలను మీ చేతుల్లో ఉంచుచున్నాం. ఇదిగో మీరు చూపించిన విధంగా తెస్సలోనిక సంఘం ఏ విధంగా విశ్వాసాన్ని ఎగ్జిబిట్ చేస్తూ జీవించారో, విగ్రహాలను తమలో నుంచి తొలగించుకొని నీ రాకడ కోసం ఇదిగో తమను తాము సిద్ధం చేసుకుని జీవించారో, అట్టి విధానంలో మేము జీవించడానికి కృప చూపించండి. శ్రమలను వాళ్ళు ఎదుర్కొన్నప్పుడు ఇదిగో వాటి మధ్యలో కూడా పరిశుద్ధాత్మ ఎందలి ఆనందంతో సువార్తను అంగీకరించిన వారిగా అయ్యా నీ యొక్క సన్నిధిలో వారు ముందుకు నడిచారని ఈ పత్రిక మాకు బోధిస్తుంది. అట్టి రీతిలో మమ్మల్ని మేము కట్టుకోవడానికి కృప చూపించండి. నాయకులముగా ప్రభువా ఇదిగో మేము ఏ విధంగా ఇతరుల పట్ల ఆసక్తిని కలిగి వారి యొక్క జీవితాల్లో మార్పు కోసం ఇదిగో హెచ్చరించడానికి, బుద్ధి చెప్పడానికి, ఇదిగో వారికి సాక్షులంగా నిలబడడానికి మాకు ధైర్యాన్ని అనుగ్రహించండి, కన్సర్న్ అనుగ్రహించండి, శ్రద్ధ కలిగి ఉండడం నేర్పించండి, ప్రేమ కలిగి ఉండడం మీ వద్ద నుంచే నేర్చుకుంటామని యొక్క వాక్యం మాకు బోధించింది నాయన. మాకు సహాయం చేయండి. ఇదిగో ఇతరులు గెలిస్తే మేము గెలిచినట్టే, ఇదిగో వారు చక్కగా జీవిస్తే మేము జీవించినట్టే అని వారు ఎట్లాగైతే ఆలోచించారో అలా మేము ఆలోచించడానికి కృప చూపించండి. క్రైస్తవ జీవితం ఏ విధంగా జీవించాలో మేము దీనిలో చూస్తున్నాం. మీ రాకడ కోసం సిద్ధపడుతూ ఉండడానికి మాకు మీరు కృప చూపించండి నాయన. ఇదిగో ప్రభువా మేము చేయవలసిన కార్యాలను చాలా విపులంగా మీరు ఒక లిస్టుగా మీరు మాట్లాడారు. వాటి మీద దృష్టి సారించి ఇదిగో ఎల్లప్పుడూ కూడా మా ఆత్మను ఆర్పివేయకుండా, పరిశుద్ధ ఆత్మను ఆర్పివేయకుండా మా యొక్క జీవితాల్లో ఉత్సాహంతో, ఆసక్తితో మిమ్మల్ని సేవించడానికి మాకు మీరు సహాయం చేయండి. పరిశుద్ధత మా పిలుపని మీరు బోధించారు. పరిశుద్ధతతో మేము ముందుకు సాగడానికి మీరు మాకు సహాయం చేయండి. సమాధానకర్త అయిన దేవా మీరే మమ్మల్ని సంపూర్తిగా పరిశుద్ధపరుస్తారు అని వాక్యం మాతో చెప్పేంటుండగా మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభువా. మీరు అక్కడ ఏందో నిర్ధారహితముగా మేము జీవించినట్లుగా, సంపూర్ణముగా ఉండినట్లుగా మమ్మల్ని మీరు కాపాడండి ప్రభువా. నమ్మకమైన దేవా దానిని ఈ రోజున గ్రాడ్యుయేట్ అవుతున్నటువంటి మా యొక్క ప్రియమైన బిడ్డల చుట్టూ మీరు కంచి వేసి వారిని అటు రీతిలో మీరు నిలవబెట్టవలసిందిగా వారి పక్షాన విజ్ఞాపన చేస్తున్నాం. వారి యందు మీరు కనికరపడి ముందుకు నడిపించవలసిందిగా అయ్యా మీ యొక్క చేతుల్లోనికి వారిని ఉంచుచు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.